అందరినీ అనేక విషయాలు కొందరు అడుగుతారు, అన్నిటికీ జవాబు కూడా బరాబరు చెప్తారు. కానీ ఒక విషయాన్ని మాత్రం సరిగా చెప్పరు. అదేంటి తెలుసా? మీకు ఎంత ఆస్తి ఉంది, మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, మీరు ఎలా ఉన్నారు అనే విషయం అడిగితే వాటిని డిఫెండ్ చేస్తారు. ఎవరు కూడా వాటిని రివీల్ చేయరు. నాకు ఇంత ఆస్తి ఉంది, నేను ఇవి సంపాదించాను అని చెప్పరు. అందుకే ఇప్పుడు పాన్ కార్డ్ అనేది ఒకటి ఉంది. అది అధికారుల చేతిలో దొరికితే పాన్ కార్డు కొట్టగా మన జాతకం అంతా వాళ్ళకు తెలిసిపోతుంది. మనం ఏది చెప్పినా ఏది చెప్పకపోయినా మన వివరాలన్నీ వారి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి. ఆధార్ కార్డు, పాన్ కార్డు రెండు బ్యాంక్ అకౌంట్తో అటాచ్ చేసి మనం కేవైసీ మనం సబ్మిట్ చేసిన వారం కనుక ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్, నథింగ్ క్యాన్ బి హైడ్. ఏది కూడా మనము ఎవరికి తెలియకుండా పెట్టడానికి ఉండదు, అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఈ జీవితం మనం దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని ట్రాన్స్పరెంట్గా మనం మెయింటైన్ చేస్తూ వెళుతున్నప్పుడు మన మనస్సుకు నెమ్మది ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా మనం లేమనుకో, అడిగిన వాటికి జవాబు మనం చెప్పలేము. మనం కొన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎంత దాచినా అది పగలై బయటికి వస్తుంది. కనుక ప్రియులారా, జీవితం దేవుని దగ్గర దాచుకోవడానికి కుదరదు. గాడ్ హాస్ గివెన్ us ఏ లైఫ్ స్పాన్. దానిని సద్వినియోగం చేసిన వారిగా, దానిని సారథ్యం వహించిన వారిగా దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుడు మన అందరినీ ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుడు మనకిచ్చిన తలాంతులైన, ధనమైన, ఆరోగ్యమైన, మనకిచ్చిన ఆత్మీయత అయినా అది దేవుని కొరకు ప్రయోజనకరముగా వాడుకోవడానికి లేక ఇతరుల దీవెనల కొరకు వాడుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని గ్రహించిన వారిగా దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని మనం చూపించాల్సినటువంటి అవసరం.